ఈ క్లాస్లో మనం కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం గురించి చూద్దాం. ఫస్ట్, కమ్యూనలిజం అంటే బేసిక్ మీనింగ్ ఏంటి అంటే మేము, మాది, మనది. ఇప్పుడు సొసైటీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఏ, బి, సి, డి. రిలీజియన్ మీదైనా అంటే మతం మీదైనా, కాస్ట్ మీదైనా అంటే కులం మీదైనా, ఎథ్నిసిటీ మీదైనా అంటే జాతి మీద అయినా, ఎవరికి వాళ్ళు మనమంతా ఒక రిలీజియన్, మనమంతా ఒక కులం, మనమంతా ఒక జాతి, ఇలా డివైడ్ అయ్యారనుకోండి, ఎక్కడికక్కడ డివిజన్ అయ్యి డిఫరెంట్ గ్రూప్స్ తయారయ్యాయి అనుకోండి, వాళ్ళు దాట్ ఈస్ కమ్యూనలిజం. ఎవరికి వాళ్ళు మేం గొప్ప, మనం ఎలా అయినా పైకి రావాలి, సోషల్‌గా, పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా అన్ని రకాలుగా మనం, వాళ్ళు, మనం డిఫరెంట్. ఇలాంటి ఒక భావన ఫీలింగ్ కలిగి ఉండడం కమ్యూనలిజం. సెక్యులరిజం అంటే ఏంటంటే, మామూలుగా సెక్యులరిజం అనేది ఒక స్టేట్ టర్మ్స్‌లో డిఫైన్ చేయాలంటే ఆహ్, ఒక కంట్రీకి, ఒక స్టేట్‌కి అన్ని రిలిజియన్స్ సమానమే. అన్ని రిలిజియన్స్‌కి ఎంత హెల్ప్ చేస్తారో అంతే ఈక్వల్లీ డిస్టెంట్ ఉంటారు. ఏ రిలిజియన్ స్టేట్‌కి ఎక్కువ కాదు. అలాగే ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్‌లో సెక్యులర్ అంటే ఏంటంటే, మనకు నచ్చిన రిలిజియన్‌ని మనం ప్రాక్టీస్ చేసుకోగలడం. ఓకే. మనకి ఫ్రీడమ్ ఉండడం, మనకు నచ్చిన ఫెయిత్, బిలీఫ్ దాన్ని ప్రాపగేట్ చేసుకోవడం, ఇదంతా సెక్యులర్ కిందకొస్తుంది. సో, ఈ గ్రూపింగ్ ఏదైతే ఉందో సెక్యులర్ పర్పస్ కోసము, కమ్యూనల్ పర్పస్ కోసం ఇలా డివైడ్ అయితే దాన్ని కమ్యూనలిజం అంటారు. అదొక ఐడియాలజీ. అదొక ఫాల్స్ కాన్షియస్‌నెస్. ఎందుకంటే ఇది ఏ బిలీఫ్‌కి అగెయిన్స్ట్‌గా ఉంది? వసుదైక కుటుంబకం. అంటే ఈ ప్రపంచమంతా ఒక ఫ్యామిలీ, మనందరం ఒక ఫ్యామిలీ అనే బిలీఫ్‌కి ఆపోజిట్ బిలీఫ్ కమ్యూనలిజం. లేదు లేదు అంత ఫ్యామిలీ కాదు, మేం వేరు, మాది వేరు అనుకోవడం. కొన్నిసార్లు ఇది రిసోర్స్ కోసం ఫైట్ చేయడం కోసం, ఇప్పుడు ఒక రిసోర్స్ ఉందనుకోండి, ఒక హయ్యర్ గ్రూపింగ్ వాళ్ళు, ఇలైట్ వాళ్ళు మాకే రావాలి ఆ రిసోర్స్ బికాజ్ మేము హయ్యర్, మా రిలీజియన్ గొప్పది, మా కమ్యూనిటీ గొప్పది, అలా ఫైట్ చేశారనుకోండి, దానికోసం కూడా ఇలాంటి కమ్యూనలిజం అవుతుంది బయట. జాబ్స్ కోసం కాంపిటీషన్, లేదా పాలిటిక్స్లో లీడర్స్ అవ్వడానికి పవర్ కోసం ఓట్ బ్యాంక్ అడగడము, కమ్యూనిటీస్ని రెచ్చగొట్టడం, ఇదంతా కమ్యూనలిజం కిందకే వస్తుందన్నమాట. అయితే ఈ కమ్యూనలిజం అనేది డిఫరెంట్ లెవెల్స్‌లో ఆపరేట్ అవుతుంది. ఇండివిడ్యువల్ లెవెల్‌లో, అట్ ది సేమ్ టైమ్ నేషనల్ లెవెల్‌లో. రైట్? బికాజ్ మనం పాలిటిక్స్‌లో చూసామనుకోండి, నేషనల్ లెవెల్‌లో ఈ కమ్యూనల్ పాలిటిక్స్ జరుగుతా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీసెంట్ ఎగ్జాంపుల్స్. ఈ బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ ఏదైతే ఉందో అది కమ్యూనల్ బేసిస్ మీదనే మనకి గొడవలు జరుగుతున్నాయి. హిందూ, ముస్లిమ్స్ అది మాస్క్ మాదంటే మాది అని, లేదా అక్కడ టెంపుల్ ఉంది మాది అని కమ్యూనల్ లైన్స్ మీద గొడవ పడడం. లేదా కశ్మీర్ పండిట్స్, ఎవరైతే కశ్మీర్‌లో చాలామంది హిందూ పండిట్స్‌ని వాళ్ళు చంపేశారు ముస్లిమ్స్ అని చెప్పి, అది కమ్యూనల్ లైన్స్ మీదనే గొడవలు జరిగాయి. అలాగే గోద్రా రైట్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా గుజరాత్‌లో ఇలాంటివన్నమాట. సో, దేర్ ఆర్ హోల్ రేంజ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ అన్నమాట ఈ కమ్యూనలిజం మీద. అయితే ఫస్ట్ ఇది ఒక మెంటల్ కాన్షియస్‌నెస్ ఇది. ఏందంటే మనది ఒక ఐడెంటిటీ ఉంది యాస్ రిలీజియన్. మనది ఒక ఐడెంటిటీ ఉంది యాస్ కులం అనొక బిలీఫ్, అనొక కాన్షియస్‌నెస్ కలగడం ఒకటి. రెండోది అదొక ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ పవర్ జనాలకి. ఈ పర్టిక్యులర్ ఐడెంటిటీతోనే వాళ్ళు అన్ని రకాల బెనిఫిట్స్ సంపాదించుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. మాది ఈ కమ్యూనిటీ, మాకు కోటా ఇవ్వండి. మాది ఈ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ లేదు, మాకు పొలిటికల్ పవర్ కావాలి. మనోళ్ళ ఓట్ బ్యాంక్స్ అందరూ అడగండి. మన కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళి ఈ మెసేజ్ పాస్ చేయండి. ఇలా అన్నమాట. సో, అట్ ఆల్మోస్ట్ ఆల్ లెవెల్స్ మనకి కమ్యూనల్ బిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఇట్స్ అ కాన్‌ఫ్లిక్ట్, ఇట్స్ అ వార్. కాస్ట్ మీద, అదే కులం మీద, జాతి మీద, రిలీజియన్ మీద. రైట్? అదొక సోషల్ కండిషనింగ్. దీని మీనింగ్ ఏందంటే, సొసైటీలో మనకు పుట్టినప్పటి నుంచి మనకి బిలీఫ్ ఇవ్వబడతదనమాట. మన ఫోర్ ఫాదర్స్, మన పేరెంట్స్, మనది ఈ కులంరా, మనం ఇందులోనే పెళ్లి జేసుకోవాలి. వాడు మనోడు, ఎట్లైనా మనం వాడికి హెల్ప్ చేయాలి. ఈ సైక్ అనేది మనకి కండిషనింగ్ చిన్నప్పటి నుంచి అవుతుంది. అయితే అస్గర్ అలీ ఇంజినియర్, ఈ సోషియాలజిస్ట్, ఈయన ఏం చెప్పారంటే, కమ్యూనలిజం అనేది కాన్ఫ్లిక్ట్స్‌కి దారి తీస్తుంది. ఎట్లా? ఈదర్ వాళ్ళ కోసం, వాళ్ళ జనాలని పోగేసుకోవడం కోసం మొబలైజ్ చేసుకోవడానికి, లేదా అవతలోళ్ళని కొట్టడానికి ఎగెయిన్స్ట్. సో, మన కోసం జనాలను పోగు చేసుకోవడం, అవతలి వాళ్ళకి దూరంగా కొట్టడం కోసం జనాలను పోగు చేసుకోవడం, ఇలా కమ్యూనలిజం 2 రకాలుగా వర్కౌట్ అవుతుందన్నమాట. అయితే బిపిన్ చంద్ర ఏం చెప్తున్నారు అంటే, దిస్ కమ్యూనలిజం ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ సర్టెన్ సోషల్ సిట్యుయేషన్స్. ఇందాక మనం చూసాం కదా!
ఒకప్పటి నుంచి కూడా మనం వేదిక్ టైమ్స్ నుంచి చూస్తున్నాం. 4 వర్ణాలుగా డివైడ్ అయింది. ఆ తర్వాత కాలంలో ఒక్కొక్క వర్ణాల్లో మళ్ళా రకరకాల కాస్ట్‌లు, మళ్ళా దాంట్లో సబ్ కాస్ట్‌లు, జాతీస్ ఈ ఒక్కొక్కరికి ఇది హయ్యర్, ఇది లోవర్ కాస్ట్, ఇది మిడిల్ కాస్ట్, వాళ్ళకి అన్‌టచబిలిటీ ఉంది, వాళ్ళు దూరంగా ఉండాలి. ఈ సోషల్ సిట్యుయేషన్స్ అన్నీ కలగలుపుకుంటూ అవి జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అయ్యి ఈ కమ్యూనలిజం అనేదొచ్చింది. ఒకవేళ దీన్ని రిమూవ్ చేయాలి కమ్యూనలిజంని అంటే మనం ఆ సోషల్ సిట్యుయేషన్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ జేయాలి ఫస్ట్ నుంచి. అప్పుడు గాని చేంజ్ రాదు అని బిపిన్ చంద్ర చెప్తున్నారు. ప్రభా దీక్షిత్ ఏం చెప్తున్నారు అంటే, కమ్యూనలిజం అనేది పొలిటికల్ డాక్ట్రిన్. అంటే ఎక్కువగా పాలిటిక్స్ కోసం దీన్ని పైకి తీసుకొచ్చారు అని. వాళ్ళ పవర్ నిలుపుకోవడం కోసం, పొలిటికల్ ఎండ్స్‌ని మీట్ అవ్వడం కోసం ఈ కమ్యూనలిజంని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సో, ఇట్స్ ఎ పొలిటికల్ డాక్ట్రిన్ అని ప్రభా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ కమ్యూనలిజం ఏంటంటే, ఒక సొసైటీలో ఒక కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి ఒక అటానమీ, వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడానికి, వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్‌గా ఉండడానికి, ఒక ఒక ఇండిపెండెన్స్, ఒక అసర్షన్, ఒక అథారిటీ కోసం ఈ కమ్యూనలిజంని ఇంకా పెంపొందించుతున్నారు అట్లా. ఆ ఫీలింగ్ ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్‌కి ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఊర్లో ఒక గ్రూప్‌కి ఈ ఫీలింగ్ ఉండొచ్చు. సేమ్ అదే ఫీలింగ్ ఇంకో గ్రూప్‌లో, ఇంకో ఊర్లో ఉంటుంది. అట్లా డిఫరెంట్ గ్రూప్స్‌కి ఉంటుంది. ఈళ్ళందరూ కలిసి కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ చేసుకుంటున్నారు. ఓకే. సో, వీళ్ళకి కలుపుకోవడం అనేది నచ్చదు. ఇంటిగ్రేషనిస్ట్ అటెంప్ట్ వచ్చిందంటే చాలు వాళ్ళు రెసిస్ట్ చేస్తారనమాట. లేదు మనం బాయి, మనందరం కలిసి ఉందాం, కలిసి హార్మనీలో ఉందాము అనంటే వాళ్ళకి నచ్చదు అస్సలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఇదేంటంటే కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరికీ ఒకటే లాస్ అని చెప్పి తీసుకొచ్చారనుకోండి. ఇంక వెంటనే ఈ కమ్యూనల్ గ్రూప్స్ ముందుకొస్తాయి. అట్లా అందరికి ఒకటే ఉంటది. మా మతం వేరు, మా కులం వేరు, మా దాంట్లో వేరే బిలీఫ్స్ ఉంటాయి, వేరే రిచువల్స్ ఉంటాయి, పద్ధతులు వేరు, మా దగ్గర ట్రెడిషన్స్ వేరు. మీరన్నిటికీ ఒకటే లా ఎట్లిస్తారు? కుదరదు. మాది వేరు. అలా ముందుకొచ్చి రెసిస్ట్ చేస్తారు. ఇండియా పర్స్పెక్టివ్‌లో కమ్యూనలిజం చూసామనుకోండి. ఇట్స్ ఎ బిలీఫ్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో ఏ పర్టిక్యులర్ రిలీజియన్. ఏం చెప్తున్నారంటే ఇండియా పర్స్పెక్టివ్లో ఒక రిలీజియన్ ఫాలో అయ్యేవారు, ఒక మతాన్ని ఫాలో అయ్యేవారు ఏం ఫీల్ అవుతారు మెంటల్గా అంటే, ఇప్పుడు 10 మందిలో 8 మంది హిందూయిజం ఫాలో అవుతే ఆ 8 మందికి సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఒకే ఇంట్రెస్ట్ ఉండదని వాళ్ళే ఫీల్ అయిపోతారు. వాళ్ళే చిన్నప్పటి నుంచి అలా కండిషన్ చేస్తారు. హిందూస్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు. ముస్లిమ్స్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు. క్రిస్టియన్స్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు. ఇట్లనమాట. వాళ్ళే కండిషన్ చేసుకుంటారు. అక్కడ పీపుల్ డిఫరెంట్, ఇండివిడ్యువల్స్ డిఫరెంట్. వాళ్ళకి వేరే ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు కదా! కానీ కమ్యూనలిజంలో అలా అనుకోరు. నీకు లోపల ఏం ఫీలింగ్స్ ఉన్నా సరే నువ్వు సేమ్ రిలీజియనా? మనలెక్కనే ఉంటావు నువ్వు. మన కామన్ ఇంట్రెస్టే నువ్వు క్యారీ ఆన్ చేయాలి. అట్లా అన్నమాట. సో, చిన్నప్పటి నుంచి ఇలా ఉండడం వల్ల ఇండియన్స్‌కి గూడా ఇంకో చాయిస్ లేదు. ఇన్‌ఎవిటబుల్లీ వాళ్ళు గూడా అట్లనే తయారవుతున్నారనమాట. బికాజ్ బయట ఎక్కడ చూసినా ఇవే గ్రూప్స్ కనిపిస్తున్నాయి. అదే లెన్స్ నుంచి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కమ్యూనలిజం అనేది ఇంబైబ్ అయ్యి వస్తుంది. ఓకే. అయితే సింప్లీ పుట్ కమ్యూనలిజం in the Indian society is divided into religious communities whose interests not only differ but also oppose to each other. ఈ కమ్యూనలిజంలో మన గ్రూప్‌లో మనమందరం సేమ్ అని ఎట్లయితే ఫీల్ అవుతున్నారో, అవతల గ్రూప్ మనకి అపోజిట్ అని కూడా వాళ్ళే ఫీల్ అవుతారనమాట. పక్కా అపోజిట్‌గా వాళ్ళు మనం కలిసే ఛాన్సే లేదు. వాళ్ళు మనం కలిసి ఒకే పడవలో ప్రయాణం చేయలేము. బికాజ్ వి ఆర్ డిఫరెంట్. మాకు సోషల్ పర్పస్ డిఫరెంట్, సెక్యులర్ పర్పస్ డిఫరెంట్, కల్చరల్ పర్పస్ డిఫరెంట్. అప్పుడు మేము ఎట్లా గ్రూప్ అయితాం? అని కమ్యూనలిజంలో వాళ్ళే ఫీల్ అవుతారనమాట. వాళ్ళకంటూ ఒక రిలీజియస్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. ఓకే. సో, దీనివల్ల నాట్ జస్ట్ రిలీజియస్ గ్రూపింగ్స్ అవ్వట్లేదు. పొలిటికల్ గ్రూపింగ్స్ కూడా తయారవుతున్నాయి. పొలిటికల్ కమ్యూనిటీస్ కూడా తయారవుతున్నాయన్నమాట. ఇప్పుడు వెరీ క్రూడ్ ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాక్ట్‌లీ ఎగ్జామ్‌లో రాయకూడదిలా. చాలామంది ఏం బిలీవ్ చేస్తారంటే, ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ కోసం ఎక్కువ ట్రై చేస్తారు అని. బికాజ్ వాళ్ళ ఎనకాల ఆర్ఎస్ఎస్ ఉంటది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువగా హిందూ ఓట్ గురించి అడుగుతారు. సాఫ్రాన్ కలర్‌ని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారు. ముస్లిమ్స్‌ని తొక్కేయడానికి చూస్తున్నారు. ఇలాంటివన్నమాట. రీసెంట్‌గా మోదీ గవర్నమెంట్‌లోనే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ముస్లిమ్స్‌కి అన్యాయం చేస్తున్నారు. మిగతా 6 రిలీజియన్స్‌కి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక ముస్లిమ్స్‌ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మీరు? ఇది కమ్యూనల్ డివిజన్ కాదా? ఇప్పుడు చూడండి ఇదంతా పాలిటిక్సే. పాలిటిక్స్‌లోనే కమ్యూనల్ గొడవలు.
ఇంకో ఎగ్జాంపుల్, ఎవరో బీఫ్ క్యారీ చేస్తున్నారు అన్న అనుమానంతో బండి ఆపి వాళ్ళని చంపేయడం, మాబ్ లించింగ్ చేయడము. అగైన్ కమ్యూనల్. చాలా మంది హిందూస్ కలిపి ఒక ముస్లింని చంపేయడము అలాగనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక రిలీజియస్‌తోనే ఆగిపోలేదు. పాలిటిక్స్ వరకు పాకింది. పొలిటికల్ ఐడెంటిటీ తీసుకుందనమాట. ఇండియాలో కమ్యూనలిజం అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం చూసింది అగైన్ వి విల్ టెల్. ఒక బ్లైండ్ లాయల్టీ అన్నమాట. నా ఓన్ రిలీజియన్ మీద నాకు లాయల్టీ, గుడ్డి నమ్మకం. నా ఓన్ రిలీజియన్‌లో ఉన్న వాళ్ళందరినీ నేను కలుపుకుంటా. ఒక గ్రూప్ ఫార్మ్ అవుతా. నా రిలీజియన్‌ని తిట్టి, అవమానించిన వాడిని అవతలోడిని నేను అపోజ్ చేస్తాను. గొడవ చేస్తాను. ఆ కైండ్ ఆఫ్ బిలీఫ్ అన్నమాట. సో, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ఫండమెంటలిజం. అంటే నా రిలీజియనే ముందు గొప్ప. డాగ్మాటిజం అన్నమాట. అంటే అదొక సింగులర్ బిలీఫ్ రిలీజియన్ మీద. ఇప్పుడు అది పొలిటికల్ ఫెనామినా అయింది. ఇప్పటిదాకా మనం చెప్పాం కదా! ఎందుకంటే మా గ్రూపే గొప్పది. మాదొక కమ్యూనిటీ. మేమే రిసోర్సెస్ షేర్ చేసుకుంటాం. మీకు మాకు సంబంధం లేదు. ఇలాగ ఒక డివిజన్ అయింది. సో, గ్రూప్ ప్రెజుడిస్ ఉండడము, కమ్యూనల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉండడము, టెన్షన్స్ ఉండడము, రయట్స్ అవ్వడము, బయట గొడవలు. దేనికోసము? బయట మనకి రిసోర్సెస్ చాలా స్కేర్స్ ఉన్నాయి. సోషల్‌గా, ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా. ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ వాళ్ళు గ్రూప్ అయిపోయి అది మాకే కావాలి. మేము ఫస్ట్ నుంచి దాని ఓనర్‌షిప్ హోల్డ్ చేస్తున్నాము. మాకొస్తాయి ఆ రిసోర్సెస్ అని ఒక కాంట్రడిక్షన్ అన్నమాట. సో, రూట్ కాజెస్ ఏంటి కమ్యూనలిజంకి అంటే ఎకనామిక్ పవర్ కోసం ట్రై చేయడం, పొలిటికల్ డామినేషన్స్ కోసం ట్రై చేయడం. అయితే ఈ 2 చూడండి కొంచెం అపోజిట్ మీనింగ్‌లో ఉంటాయి. కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటంటే ఇక్కడ చెప్పిందంతా నేను సింపుల్‌గా చెప్తా చూడండి. సెక్యులరిజం అంటే ఏ రిలీజియన్‌ని ఫేవర్ చేయకపోవడం. అన్ని రిలీజియన్స్‌ని సమానంగా చూడటం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌ని తీసుకుంటే హిందూస్‌ని ఫేవర్ చేసి ముస్లిమ్స్‌ని తొక్కేయడము, లేదా క్రిస్టియన్స్‌ని మొత్తానికే నెగ్లెక్ట్ చేయడం అలా కాదు. నేషనల్ హాలిడే ఇస్తే అందరి పండగలకి ఇవ్వండి. మీరు తిరుపతి, కేదార్‌నాథ్ ఇలాంటి మానస్ సరోవర్ లాంటి ప్రోగ్రామ్స్‌కి మీరు సబ్సిడీ ఇస్తే అక్కడ హజ్ పిల్గ్రిమేజ్ ముస్లిమ్స్‌కి కూడా సబ్సిడీ ఇవ్వండి. క్రిస్మస్‌కి హాలిడేస్ ఇవ్వండి ఎక్సెట్రా ఇలా అన్నమాట. సో, సెక్యులరిజం అనే రూట్ వర్డ్ లాటిన్ నుంచి వచ్చిందనమాట. దాని మీనింగ్ ఏందంటే ఇప్పుడు, ఇక్కడ, ఈ ప్రపంచం. దిస్ వరల్డ్‌లీనెస్. కర్మ థియరీ, ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, పాస్ట్ కర్మలు వీటితో సంబంధం లేదు. సోల్లీ ఇప్పుడు గురించి మాట్లాడుతుంది. అండ్ మ్యాన్‌కైండ్ యొక్క వెల్ బీయింగ్, మనిషి యొక్క వెల్‌ఫేర్, మనిషికి మంచి ఎలా చేయాలి, మానవత్వం గురించి మాట్లాడుతుందనమాట. ఈ దేవుడు, కర్మలు, పాత కర్మలు, పగలు, ప్రతీకారాలు వీటి గురించి సెక్యులరిజంకి అవసరం లేదు. సో, సెక్యులరిజంలో బేసిక్‌గా ఈ రిలీజియస్ ఎలిమెంట్ అనేది తీసేస్తారనమాట అట్ ఆల్ లెవెల్స్. అయితే కమ్యూనలిజం ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు సెక్యులరిజం ఏమో ఏది వద్దు అన్నిటికి దూరంగా ఉండాలి. ఇండిపెండెంట్‌గా ఉండాలి అని. కమ్యూనలిజం ఏం మాట్లాడుతుంది? మనమంతా ఒక గ్రూప్. మనం కలిసుందాం. పొజిషన్స్ మనం కలిసి షేర్ చేసుకుందాం. రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుందాం. ఇక్కడ మనం అంటే ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే. ఆ రిలీజియన్‌లో ఉన్న వాళ్ళందరూ కలిసి మనం షేర్ చేసుకుందాం. మనం కమ్యూనిటీగా ఫార్మ్ అవుదాం. అట్లా. ఇప్పుడు ఇండియాలో మెజారిటీ నియర్లీ 80% హిందూస్ కదా! వాళ్ళందరూ లేదు మనదంతా ఒకటే బిలీఫ్, ఒకటే సోషల్ ఫ్యాక్టర్, ఒకటే పొలిటికల్ ఫ్యాక్టర్ కలిసుందాం. ఇది కమ్యూనలిజం అవుతదనమాట. మళ్ళా దానికి సెపరేట్‌గా ముస్లిమ్స్ వాళ్ళుంటారు. మనమంతా ఒకటే. మనమంతా కలిసుందాం. మనమంతా హార్మనీలో ఉందాం. ఇది. కమ్యూనలిజం ఏమో ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండాలని మాట్లాడుతుంది. సెక్యులరిజం ఏమో ఇండిపెండెంట్‌గా ఉండండి. ఏ రిలిజియన్‌కి దగ్గరగా ఉండొద్దు. ఏ రిలిజియన్‌ని అపోజ్ చేయొద్దు. ఇండిపెండెంట్‌గా, లాజికల్‌గా వేరే అదర్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఆర్ట్స్, లాజికల్, ఫిలాసఫీ దీని మీద ఫోకస్ చేయండి. సైన్సెస్ మీద ఫోకస్ చేయండి అని సెక్యులరిజం చెప్తుంది. సో, ఇప్పుడు అదే చూడండి. ఇక్కడ కమ్యూనలిజం గురించి మాట్లాడాం కదా! కమ్యూనలిజంలో ఏంటంటే ఒక స్టేట్ గురించి వాళ్ళు బిలీవ్ చెయ్యరు. స్టేట్‌లో లూజ్ ఫెడరేషన్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కలిసి ఒక కంట్రీ ఫార్మ్ అవుతారు. అయితే ఇక్కడ చూడండి. మన కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ స్టేట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కదా! స్టేటు, గవర్నమెంటు అని చెప్పేసి. బట్ కమ్యూనలిజంలో ఏంటి? ఫస్ట్ గ్రూప్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రిలీజియన్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. రిలీజియన్స్ అన్నీ కలిస్తే ఒక స్టేట్ అవ్వాలి. అంతేగాని ఒక స్టేట్‌లో రిలీజియన్స్ ఉండడం కాదు అనేది కమ్యూనలిజం. సింపుల్‌గా అర్థమైంది కదా! మేమంతా ఒక్కొక్క గ్రూప్ లాగున్నాం. అన్నీ కలిపి సొసైటీ ఫార్మ్ అయింది. అక్కడి నుంచి స్టేట్ వచ్చింది. అంతే. స్టేట్ నుంచి మేము రాలే. సో, కమ్యూనల్ ఈస్ అబౌట్ కమ్యూనల్ ఓనర్‌షిప్.
సో వాళ్ళు స్టేట్లెస్ గురించి, క్లాస్‌లెస్, డీసెంట్రలైజ్డ్ సొసైటీ గురించి మాట్లాడతారు. పైన గవర్నమెంట్‌లో ఒక సెంట్రలైజ్డ్ ఫిగర్ ఉండి మమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మేమే కమ్యూనల్ ఓనర్‌షిప్. మేమే రిసోర్సెస్ కంట్రోల్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం, రెస్పాన్సిబిలిటీతో ఉంటాం. ఒక స్టేట్లెస్ సొసైటీ గురించి కమ్యూనలిస్టులు మాట్లాడతారనమాట. వాళ్ళ ఓన్ ఎథ్నిక్ గ్రూప్‌కి వాళ్ళకి లాయల్టీ ఉంటది. వాళ్ళ జాతి మీద లాయల్టీ ఉంటది. వాళ్ళ కులం మీద లాయల్టీ ఉంటది. వాళ్ళ రిలీజియన్ మీద లాయల్టీ ఉంటది. సెక్యులరిజం ఏమో ఆల్మోస్ట్ ఆపోజిట్. ఎట్లా అంటే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఈ రిలీజియన్‌కి దూరంగా ఉండాలి. దూరంగా అంటే హెల్ప్ చేయకపోవడం అని కాదు. ఎప్పుడైనా ఏ రిలీజియన్‌కి అవసరం వచ్చినా వెంటనే గవర్నమెంట్ ముందుకొచ్చి హెల్ప్ చేయాలి. అన్నిటికి ఈక్వల్‌గా హెల్ప్ చేయాలి. ఇంకా మెజారిటీ 80% హిందూస్ ఉన్నారని వాళ్ళకి హెల్ప్ చేసి మిగతా వాళ్ళని వదిలేయడం కాదు. ఎవరికైనా అంతే హెల్ప్ ఉండాలి. మళ్ళీ మిగతా టైమ్స్‌లో న్యూట్రల్‌గా ఉండాలి. ఓకే. సేమ్. ప్రిన్సిపల్లీ ఈక్వి డిస్టెంట్ ఉండాలనమాట. ఓకే. ఫ్రీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆబ్లిగేషన్ ఆఫ్ రిలీజియన్. ఇంకా ఎస్పెషల్లీ ఎలా చెప్పొచ్చంటే గవర్నమెంట్‌లో పనిచేసే రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా! ఎంపీస్, ఎమ్మెల్యేస్ వాళ్ళకంటూ వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే రిలీజియన్ ఉంటది. కానీ అది మర్చిపోవాలి వన్స్ గవర్నమెంట్‌లోకొచ్చినప్పుడు. అది ఇంట్లోనే వదిలేసి బయటికొచ్చినప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా అందరూ ఒకటే ఉండాలి ఆ ఎంపీకి. దట్ ఈస్ సెక్యులరిజం. ఓకే. దే షుడ్ బి అన్‌బయాస్డ్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఇన్‌ఫ్లూయెన్స్. చూడండి అదే మాట. రిలీజియన్‌కి ఎగెయిన్స్ట్‌గా ఉండడం కాదు. రిలీజియన్‌కి ఇండిపెండెంట్‌గా ఉండడం. వేరే ఫిలాసఫీని ఎంకరేజ్ చేయడం. సైన్స్, ఆర్ట్స్, హ్యూమన్ కైండ్ వెల్‌ఫేర్ ఇలాంటిది సెక్యులరిజం అన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనలిజం చూద్దాం. అదొక ఐడియాలజికల్ కాన్సెప్ట్. అంటే ఎవరికి వాళ్ళు ఆదర్శంగా తీసుకునేది. ఒక బిలీఫ్ సిస్టమ్. ఒక ఐడియాస్‌తో చిన్నప్పటి నుంచి సోషల్, పొలిటికల్, ఎకనామిక్ థియరీతో పెరిగిన ఒక ఆదర్శవంతమైన ఐడియాస్ అన్నమాట. సో, అది ఒక ఐడియాలజికల్ కాన్సెప్ట్. అండ్ చాలా కాంప్లెక్స్ కూడా. ఇట్ హాస్ మిక్స్ ఆఫ్ బిలీవ్స్ రైట్? తర్వాత దాన్ని చాలా బ్రాడ్ కూడా. బికాజ్ చాలా లెవెల్‌లో ఈ కమ్యూనలిజం అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సోషల్‌గా, ఎకానమిక్‌గా, పొలిటికల్‌గా అన్ని రకాలలో మనకి కమ్యూనల్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ కమ్యూనలిజం వల్ల ఈ ఎనిమిటీ, శత్రుత్వం, వయలెన్స్, టెన్షన్ బాగా పెరుగుతది డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో. ఈ కమ్యూనలిజం అనేది ఇలైట్ గ్రూప్ అంటే టాప్‌లో ఉన్న గ్రూప్ వాళ్ళు ఈ రీజన్ పట్టుకొని కమ్యూనలిజం అనే రీజన్‌తో డివిజన్ చేస్తున్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు. వీకర్ సెక్షన్స్‌ని, పూరర్ సెక్షన్స్‌ని. అలాగే చాలామంది ఒక పొలిటికల్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళ పవర్ సంపాదించుకోవడానికి, వాళ్ళు రిసోర్సెస్‌ని తీసేసుకోవడానికి, ఎకనామిక్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా గ్రూప్స్ ట్రై చేస్తున్నాయి. అలాగే ఈ డెమోక్రసీ, సెక్యులరిజం, నేషనల్ యూనిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అనే రూట్స్‌ని దెబ్బ కొడుతుందనమాట కమ్యూనలిజం అనేది. బికాజ్ ఒక స్టేట్ అంటే వీళ్ళకి అక్కరుండదు. అంటే స్టేట్‌లెస్ సొసైటీ కావాలి అనుకుంటారు. సెక్యులరిజం మీద ఇంట్రెస్ట్ ఉండదు. మన కమ్యూనిటీ, మన ఓనర్‌షిప్ అని. సో, అక్కడ రూట్స్‌ని దెబ్బ కొడుతుంది. ఎఫెక్ట్ వచ్చేసి డిజాస్ట్రస్. నాట్ గుడ్. కమ్యూనలిజం అనేది నాట్ గుడ్. అయితే అసలు ఇండియాలో కాజెస్ ఏంటి? ఎందుకు ఇండియాలో కమ్యూనలిజం అనేది స్టార్ట్ అయింది? ఇంత పెరుగుతుంది, ఇంకా ప్రివలెంట్‌గా ఉంది అంటే ఫస్ట్ మైనారిటీ యొక్క టెండెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ రిలీజియన్ హిందీ అనుకుంటే మైనారిటీ రిలీజియన్ ముస్లిమ్స్ కదా! చాలామంది ముస్లిమ్స్ ఎట్లా ఫీల్ అయితారంటే మనం జస్ట్ పాపులేషన్‌లో 11% వరకే ఉన్నాము. మనం సెపరేట్‌గా ఐడెంటిటీని మెయింటైన్ చేద్దాం. మనం మెజారిటీలో కలిసిపోతే మనకి ఐడెంటిటీ ఉండదు. మనల్ని తొక్కేస్తారు. మనకి రిసోర్సెస్ రావు. ఆపర్చునిటీస్ రావు. అందుకని వాళ్ళు ప్రాపర్ నేషనలిజం మనమంతా ఒకటే. యెస్! ఇప్పటికి ఇండియన్స్ చాలా ఫీల్ అవుతారు. కానీ 100% ట్రూ స్పిరిట్‌లో వచ్చి కలవరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సెపరేట్ ఐడెంటిటీ మెయింటైన్ చేసుకోవడానికే ఇష్టపడతారు. యెస్! దే ఆర్ ఇండియన్స్. దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటది. కానీ మిగతా కమ్యూనిటీస్‌లో కలవాలి అంటే భయం వాళ్ళకి. ఆర్థోడాక్సీ అండ్ అబ్స్క్యురంటిజం. ఇదేంటంటే ఆ మైనారిటీ గ్రూప్స్‌లో కొంతమంది పెద్దవాళ్ళు, ఫోర్ ఫాదర్స్ కొంచెం కన్జర్వేటివ్‌గా, ఆర్థోడాక్స్‌గా ఉన్నవాళ్ళు ఏదైతే వాళ్ళు ఫస్ట్ నుంచి నమ్ముతూ వస్తున్నారో దాని నుంచి బయటికి రారు. మన తాతలు, ముత్తాతల్లాగా. వాళ్ళకి సెక్యులరిజం అనే కాన్సెప్ట్ నచ్చదు. బికాజ్ ఫస్ట్ నుంచి వాళ్ళు సెపరేట్ ఎంటిటీగా ఫీల్ అవుతున్నారు కదా! అలాగే క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకుంటారనమాట. వాళ్ళ ఓన్ కల్చరల్ ప్యాటర్న్, వాళ్ళ ఓన్ పర్సనల్ లాస్, ఓన్ థాట్స్ దాన్ని ఫాలో అవ్వాలి అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ఫాలో అవుతారు అని అనుకుంటారు. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ది లీడర్స్. ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి టైం నుంచి. ఆల్మోస్ట్ 1900s వరకు ఇండియన్ ముస్లిమ్స్ చాలా కలిసిమెలిసి ఉన్నారు. భాయి భాయి టైప్స్ అసలు డివిజన్ లేదు. బట్ స్వదేశీ మూవ్‌మెంట్ నుంచి దాని తర్వాత నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఈళ్ళిద్దరూ కలిస్తే చాలా ప్రాబ్లము. ముస్లిమ్స్‌ని, హిందూస్‌ని డివైడ్ చేయాలి అని చెప్పి డివైడ్ అండ్ రూల్ పాలిసీ రూల్ చేశారు.
కదా! అందుకోసమే మీరు చూడండి ముస్లిం లీగ్ 1906లో ఫార్మ్ అవుతది. అంటే ఒకప్పుడు ఇండియన్స్ అంతా ఒకటే. బట్ 1906కి వచ్చేసరికి ముస్లిమ్స్ అందరూ లేదు మాకు సెపరేట్ కంట్రీ కావాలి, మాకు సెపరేట్ ఐడెంటిటీ కావాలి అని ముస్లిం లీగ్ ఫార్మ్ చేశారు. దాని తర్వాత వాళ్ళని ఇంకా హైప్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు సెపరేట్ ఎలక్టోరేట్ తీసుకొచ్చారు. మార్లే మింటో రిఫార్మ్స్‌లో. అంటే ముస్లిం లీడర్సే ఎలక్టోరల్ ప్రాసెస్‌లో ఉంటారు. ముస్లిం పీపులే వాళ్ళని ఎన్నుకుంటారు అన్నట్టు ముస్లిమ్స్‌ని సెపరేట్‌గా చేయడానికి ట్రై చేశారు. సో, ఇక్కడే మనకి డివిజన్ క్రియేట్ అయింది. ఇక్కడే మనకి కమ్యూనలిజం అనేది స్టార్ట్ అయింది. సో, ఆటోమేటిక్‌గా ద అదర్ గ్రూప్ మీద యాంటాగనిస్టిక్ ఫీలింగ్ అంటే వాళ్ళు మనకి అపోజిట్. వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు మన ఎనిమీస్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ జిన్నా. సో, మొహమ్మద్ అలీ జిన్నా అప్పటి వరకు కాంగ్రెస్ లీడర్స్‌తో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. అన్నిట్లో పార్టిసిపేట్ చేసిండు. సడెన్‌గా ఆఫ్టర్ ముస్లిం లీగ్ హి ఈస్ లైక్ మాకు సెపరేట్ కంట్రీయే కావాలి. మేము సెపరేట్‌గా ఉంటాము. మాకు సెపరేట్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. సెపరేట్ ఎలక్టోరేట్, సెపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వండి. ఇలా అడగడం స్టార్ట్ చేశాడన్నమాట. సో, బ్రిటిష్ వాళ్ళు ఒక రీజన్. నెక్స్ట్ వీక్ ఎకనామిక్ స్టేటస్. మెజారిటీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ అనుకోండి. పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఎంఎన్‌సీస్‌లో సీఈఓస్‌లా ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నోళ్ళు రిలయన్స్ ఇట్లాంటి చాలా చాలా పెద్ద వాటిల్లో ఉన్నారు. వేరేస్ ముస్లిం వాళ్ళని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ స్టేటస్ వీక్‌గా ఉంది వాళ్ళది. ఎకనామికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు. చాలామంది బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్స్‌లో చాలా రేర్‌గా ఉన్నారు కొద్దిమంది. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి. వాళ్ళని రోల్ మోడల్స్ లాగా అనుకోని నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తారు. మంచిగా చదువుకొని అందరం ఈక్వల్, అందరం బ్రదర్‌హుడ్ అనే ఫీలింగ్‌తో వస్తారు. బట్ ఈ రోల్ మోడల్స్ తక్కువైపోవడం వల్ల చాలామంది కూడా ఇంకా ఫ్యామిలీస్‌లో సరిగ్గా చదువు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల డిప్రైవ్డ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంత ఆపర్చునిటీస్ దక్కట్లేదు. దక్కకపోతే ఆటోమేటిక్‌గా ఒక ఫీలింగ్ ఆఫ్ జెలసీ, ఒక ఫీలింగ్ ఆఫ్ డిప్రివేషన్. అరే! వాళ్ళంతా మంచిగా థ్రైవ్ అయితున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు దక్కలేదు. ఆటోమేటిక్‌గా ఒక ఫీలింగ్ ఆఫ్ కమ్యూనలిజం అనేది అక్కడ వచ్చేస్తుందనమాట. జియోగ్రఫికల్ కాసెస్ చూస్తే ఇండియాలో ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దగ్గర సెటిల్ అయ్యారనమాట. యూజువల్లీ కేరళలో చూడండి ముస్లిమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. యూపీ, బీహార్‌లో కొంచెం హిందూస్ ఎక్కువ. మధ్యప్రదేశ్‌లో క్రిస్టియన్స్ కూడా కేరళలో ఒక దగ్గర కనిపిస్తారు. డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇట్లా కమ్యూనిటీస్ అండ్ కాస్ట్‌లో ఒక్కొక్క దగ్గర సెటిల్ అయ్యాయి కదా! వీటి వల్ల కూడా ఎంతో కొంత జియోగ్రఫికల్ కాసెస్ వల్ల కూడా కమ్యూనలిజం పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జియోగ్రఫీ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంది. వాళ్ళ ఫుడ్ వేరుంది. వాళ్ళ కల్చర్ వేరుంది. సోషల్ స్టాండర్డ్స్ వేరున్నాయి. బిలీఫ్స్ అండ్ ఫెయిత్ కూడా ఆ ఊర్లో ఏం చెప్తారో అది ఆ జనాలు కూడా ప్రాపగేట్ చేసుకుంటారు గదా! అందుకని జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల కూడా కమ్యూనలిజం పెరుగుతుంది. ఇప్పుడు ఇదే మనుషులు ఇండియా అంతా ఫ్రీగా తిరిగి మొబైల్‌గా ఉంటే డిఫరెంట్ కల్చర్స్, ఐడెంటిటీస్, బిలీఫ్స్ తెలుస్తాయి. అందరిని కలుపుకుంటారు. బట్ ఒకే దగ్గర జియోగ్రఫికల్లీ ఉండడం ద్వారా కూడా అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. కొత్త థాట్స్, కొత్త ఐడియాస్ వాళ్ళు తీసుకోవట్లే. హిస్టారికల్ కాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇస్లాం అనేది ఈ ప్రాఫెట్ మొహమ్మద్ ఆయన తర్వాత ఆల్మోస్ట్ 7థ్ సెంచరీ ఏడీ తర్వాతే మనకి ఇండియాలోకి ఎంటర్ అయింది. కరెక్ట్? అంటే దీని ఉద్దేశ్యం 7థ్ సెంచరీ వరకు అసలు ఇస్లాం అనేది లేదు ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో. అప్పటి వరకు ముస్లిమ్స్ అనే కాన్సెప్ట్ లేదు. మరెలా వచ్చారు ముస్లిమ్స్ అందరూ 7థ్ తర్వాత? ఇప్పుడు ఇంత పాపులేషన్ ఎలా వచ్చింది అంటే, ఆబ్వియస్‌లీ ముస్లిం రూలర్స్ ఎవరైతే వచ్చారో ఇరాన్, పర్షియా, ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మందిని కన్వర్ట్ చేశారు. ఎలాంటి వాళ్ళని? ఆల్మోస్ట్ సోషల్లీ సెగ్రిగేట్ అయ్యి, ఇల్లిటరేట్‌గా ఉండి, పూర్‌గా ఉండి వాళ్ళని కన్వర్ట్ చేశారు. పవర్ చూపిచ్చో, భయం చూపిచ్చో, ఆపర్చునిటిజం చూపిచ్చో మొత్తానికైతే కన్వర్ట్ చేశారు. కానీ కన్వర్ట్ చేసిన వాళ్ళు ఆ ఫెలో ముస్లిమ్స్‌కి పవర్ గాని, అథారిటీ గాని షేర్ చేయలేదు. ఆ ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సల్తనేట్ వాళ్ళు, ముఘల్ ఎంపరర్స్ జస్ట్ ముస్లిమ్స్‌కి కన్వర్ట్ చేసి వాళ్ళని రూల్ చేషిర్రు గానీ, వాళ్ళకి పవర్ ఇవ్వలేదు. పవర్ ఇస్తేనైనా వాళ్ళు మంచి పొలిటికల్‌గా పవర్‌ఫుల్‌గా ఉండి, చదువుకొని అడ్వాన్స్‌డ్‌గా ఉండేవారు. బట్ లేదు. ఒక వర్గంలాగా క్రియేట్ చేషి వాళ్ళని రూల్ చేశారు. దానివల్ల ఏమైంది? ఆల్మోస్ట్ సెపరేట్ సెక్ట్, సెపరేట్ రిలిజియన్ కింద ప్రాపగేట్ అవుతూ వచ్చిందన్నమాట ఇస్లాం అనేది ఇండియాలో. సో, అక్కడి నుంచి కూడా సెపరేటిస్ట్ ఎలిమెంట్ వచ్చింది. సో, దీనివల్ల ఏమైంది? మనకి వెరీ ఫస్ట్ నుంచి కూడా ఈ నేషనలిజం మనమంతా ఒకటే అనే ఫీలింగ్ రాలేదు. బికాజ్ దేర్ ఆర్ కన్వర్ట్స్, దేర్ ఆర్ హిందూస్, దేర్ ఆర్ క్రిస్టియన్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా తయారయ్యారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం లీగ్ చూడండి. రిజల్ట్ ఎలా ఉందంటే ఈ కన్వర్జన్స్‌ది 1906 వరకు చెప్పాను కదా! హిందూ, ముస్లిం యూనిటీ ఉండింది. ఇన్ ద సెన్స్ 2 సెపరేట్ రిలిజియన్స్ అయినా గొడవలు లేకుండే. సరే నువ్వు హ్యాపీగా బతుకు, నేను హ్యాపీగా బతుకుతా. ఇట్లుండే. కానీ 1906 తర్వాత ముస్లిమ్స్‌కి భయం స్టార్ట్ అయింది. అమ్మో! హిందూస్ మనల్ని తొక్కిస్తారేమో.
అమ్మో మనకి కంట్రీలో ఉండే ఐడెంటిటీ ఉండదేమో, మనం సెపరేట్ అయిపోదాం, ఇలా వచ్చింది. చూడండి 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారు. ఫస్ట్ టైప్, సెకండ్ టైప్. సెకండ్ టైప్ వాళ్ళు ఇండియాతోనే ఉందాం అనుకున్నారు. బికాస్ దే ఆర్ ఇండియన్స్. వాళ్ళకి ఇక్కడ సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. వాళ్ళు బిలీవ్ చేశారు. ఫస్ట్ టైప్ కి భయం. అమ్మో మైనారిటీ మనం, ఇక్కడ ఉంటే ఫ్యూచర్ ఏంటో, ఎడ్యుకేషన్, ఎకనామికలీ, పొలిటికల్లీ మెజారిటీ వాళ్ళు పవర్ఫుల్ ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? ఇట్లా టూ డివిజన్స్ తయారయ్యాయి అన్నమాట. సోషల్ కాజెస్ చూస్తే ఇప్పుడు 2 కల్చర్స్, రెండనే కాదు, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ వీటిల్లో కొంత సిమిలారిటీ ఉన్న కల్చర్‌లో ఎంతో కొంత ఫ్రెండ్‌షిప్, ఎంతో కొంత కలుపుగోలుతనం ఉండేది. వాళ్ళ సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్, కస్టమ్స్, ప్రాక్టీసెస్ చాలా డిఫరెంట్. పెళ్ళిళ్ళు డిఫరెంట్, డివోర్స్ డిఫరెంట్, ఆచారాలు డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, భాష డిఫరెంట్. ఇది అయిపోయేసరికి ఏమైందంటే ఆబ్వియస్‌లీ ఆ ఫీలింగ్ వచ్చేసింది. మనం అందరం డిస్టింక్ట్. మేమంతా డిఫరెంట్. మనం డైవర్జెంట్ కమ్యూనిటీస్ అనేది. అందుకే కమ్యూనలిజం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సేమ్ అనిపించడానికి సిమిలర్ ఎలిమెంట్స్ చాలా తక్కువన్నమాట. సైకలాజికల్‌గా చూసామనుకోండి, హిందూస్ ఏం ఫీల్ అవుతారంటే, ముస్లిం వాళ్ళు ఫెనెటిక్స్, మతోన్మాదులు అంటారు కదా తెలుగులో. చూడండి, దిస్ ఇస్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ లాగానే చదవాలి. మనం పర్సనల్‌గా తీసుకోవద్దు. బట్ జస్ట్ ద వర్డ్ మీనింగ్. అంటే ఎక్కువగా మతం మీద ఎక్కువగా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అలాగే ఫండమెంటలిస్ట్. వాళ్ళ ఖురాన్‌లో ఏం చెప్పారో అదే స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఉండదు. దే ఆర్ ఫెనెటిక్స్ అని హిందూ వాళ్ళు అనుకుంటారు ముస్లిమ్స్ గురించి. మళ్ళా ముస్లిమ్స్ ఏం ఫీల్ అవుతారు హిందూస్ గురించి? హిందూస్ వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు, ఎప్పటికీ ఇవ్వరు. సెకండ్ రేట్ సిటిజన్స్ లాగా ట్రీట్ చేస్తారు. మనల్ని ఇన్ఫీరియర్‌గా, మైనారిటీగా, చదువు తక్కువ వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. సో, అలాంటి మన రిలీజియస్ బిలీఫ్స్‌ని కూడా ఫెనెటిక్ అనుకుంటారు అని ముస్లిమ్స్ ఫీల్ అవుతారు. సో, ఒకరికి అనుమానం, సస్పిషన్సే ఉన్నాయి తప్ప ఎక్కడ కోఆర్డినేషన్ అండ్ అమికసీ ఉంది? లేదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చూడండి. అందులో ఆల్మోస్ట్ ఒక లైక్ ఆ కాన్సెప్ట్ అంతా ఎట్లుంటదంటే, ముస్లిం ఒకతను ఏం ఫీల్ అవుతాడు, ముస్లిమ్స్‌కి అసలు అన్యాయం జరుగుతుంది ఇండియాలో. వాళ్ళని సెకండ్ రేట్ సిటిజన్స్ లాగా ఫీల్ చేస్తున్నారు అనేసి ఒకడు ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యేని ఆట పట్టియడానికి ట్రై చేసి అందులో ప్రాణాలు గూడా వదులుతారు. ఇది ఆల్మోస్ట్ 'ఫ్యామిలీ మ్యాన్' చూసిన వాళ్ళకి అర్థమవుతది. రాండమ్ ఎగ్జాంపుల్. సో, అట్లా అన్నమాట. నెక్స్ట్ ప్రొవొకేషన్ బై ఎనిమీ కంట్రీస్. ఇప్పుడు మనం చూస్తే పాకిస్తాను, రైట్? స్పెషల్లీ మన ఎనిమీ కంట్రీ పక్కనే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎంతో కొంత మనకి హెల్ప్‌ఫుల్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళు సెపరేట్ కంట్రీగా ఫార్మ్ అవ్వడానికి ఇండియా హెల్ప్ చేసింది కాబట్టి బంగ్లాదేశ్ మనకి ఫ్రెండ్లీ కంట్రీ. ముస్లిం కంట్రీ అయినా గూడా. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒక రకంగా ఐఎస్ఐఎస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూనో, లేకపోతే కశ్మీర్‌లో యంగ్ పీపుల్‌ని టెర్రరిస్ట్ లాగా మార్చి, వాళ్ళకి ఈ మిలిటెన్సీ నేర్పిచ్చి, టెర్రరిస్ట్‌లని తయారు చేసి ఇండియాలోకి వదులుతున్నారనమాట. అలాగే మాస్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్రైనింగ్ ద్వారా మనకి ఎనిమీస్‌ని తయారు చేపిస్తున్నారు. ఇండియన్ యూత్‌నే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి, మన ఇండియన్ సెక్యూరిటీని డీస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల కూడా కమ్యూనలిజం పెరుగుతూనే ఉంది. సో, ఇప్పటికి చెప్తారు కాశ్మీర్‌లో దేర్ ఈస్ ఎ సెపరేట్ సెక్ట్, మిలిటెంట్ సెక్ట్. వాళ్ళకి ఇండియాతో కలవడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు ట్రైన్ చేసి పంపిస్తున్నారు అనేది ఒక ఇన్‌సైడర్ అండ్ ఔట్‌సైడర్ టాక్ కూడా. సో, నెగెటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మాస్ మీడియా. ఇక టీవీ, సోషల్ మీడియా, ఫోన్స్, కమ్యూనికేషన్, మెయిల్స్ వీటిలో ఏంటి, ఎక్కడైనా గొడవ జరిగితే ఇక దాన్ని తిప్పి ఉన్నది లేనిది పూసి ఎక్కువగా చూపిస్తారు. దానివల్ల ఇండియాలో మూల మూల ఎక్కడ వాళ్ళకి సంబంధించిన పీపుల్ ఉంటే, అర్రె! ఇంత జరుగుతుంది ఆ స్టేట్‌లో, మన వాళ్ళని ఇట్లా చేస్తున్నారు అని వీళ్ళు ప్రొవోక్ అయిపోతారు. వీళ్ళెళ్లి గొడవ స్టార్ట్ చేస్తారు. అట్లా పీపుల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది మాస్ మీడియా. న్యూట్రల్‌గా ఉండాలి మీడియా, కానీ ఈ మధ్య బయాస్డ్ మీడియా అయిపోయింది కదా! పొలిటికల్ పార్టీస్‌కి అఫిలియేట్ అయి తయారైంది. సో, బీజేపీకి సంబంధించినవి వాళ్ళవుంటాయి, ఓవైసీవి ఆయనవుంటాయి, కాంగ్రెస్‌వి సెపరేట్‌గా ఉంటాయి. ఇలా అన్నమాట. దీనివల్ల కూడా కమ్యూనలిజం అనేది పెరుగుతుంది. సజెషన్స్ ఏంటి? ఈ కమ్యూనలిజంని ఇండియా నుంచి ఇరాడికేట్ చేయాలి అనంటే, ఫస్ట్ ఈ కమ్యూనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్‌గా ఒకే రిలీజియన్‌కి అఫిలియేట్ అయ్యి ఉన్న కమ్యూనల్ పార్టీస్ ఉంటాయి కదా! బాహాటంగా ఒక రిలీజియన్‌కి అలిజియన్స్‌ని చెప్తారు కదా! అలాంటి పార్టీస్‌ని బ్యాన్ చేయాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అండ్ నాన్ పొలిటికల్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! సో, ఈవెన్ వాళ్ళు పాలిటిక్స్‌కి సంబంధం లేని ఎన్‌జీఓస్ గానీ, ప్రెషర్ గ్రూప్స్ కానీ, వాలంటరీ గ్రూప్స్ కానీ, కల్చరల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళని గూడా ఎప్పటికప్పుడు కనిపెడతా ఉండాలి. వాళ్ళు ఎలాంటి పనికి ఫండింగ్ జేస్తున్నారు, బయట ఏం ప్రీచ్ చేస్తున్నారు, వీటిని గూడా విజిల్‌లో పెట్టాలన్నమాట. తర్వాత మన పాస్ట్ హెరిటేజ్‌ని ట్రాన్స్‌మిట్ చేయాలి బుక్స్ రూపంగా, మాస్ మీడియా, రేడియో ఈ రూపకంగా.
ఎలా అంటే ఒకప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం. హిందూ, ముస్లిం యూనిటీ ఉంది. భక్తి మూవ్‌మెంట్, సూఫిమిజం కలిసి ప్యారలల్‌గా కలుపుగోలుగా పెరిగాయి. ఇలా మంచి హిస్టరీ ఏదైతే ఉందో 1857 రివోల్ట్‌లో గూడా హిందూ, ముస్లిమ్స్ కలిసే పనిజేశారు. ఇలా నేషనలిజం అనే ఫీలింగ్‌ని మనం ట్రాన్స్‌మిట్ చేయాలన్నమాట పీపుల్‌కి. అలాగే పబ్లిక్ ఒపీనియన్. ఏదైతే ఈ మాస్ మీడియా ఉంది కదా! దీంట్లో కమ్యూనల్ పాలిటిక్స్ కాకుండా పీపుల్ యొక్క యాటిట్యూడ్‌ని మార్చే ప్రోగ్రామ్స్, మార్చే ఇన్ఫర్మేషన్ అలాంటివి చెప్పాలి. కమ్యూనలిజం వల్ల నష్టాలేంటి? ఈ భూతం వల్ల వచ్చే ఈవిల్స్ ఏంటి? జనాలు ఎలా ఎఫెక్ట్ అవుతారు? అదంతా చెప్పి పబ్లిక్ ఒపీనియన్‌ని మార్చగలగాలి. అండ్ మాస్ మీడియాకి అలాంటిదుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూడండి. మంచి సినిమాలు తీయాలి. జనాలకి మంచి మెసేజ్ ఉండే మూవీస్ ఉంటే ఎంతో కొంత పాట్రియాటిక్‌గా ఫీల్ అవుతారు. చాలా సినిమాస్ వచ్చాయి గూడా. నెక్స్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. ఇప్పుడు మనం డిఫరెంట్ రిలీజియన్స్‌కి హిందూ, ముస్లిం మ్యారేజెస్, హిందూ, క్రిస్టియన్ మ్యారేజెస్ వీటిని ఎంకరేజ్ చేయాలి. దీనికి యూత్ ఆర్గనైజేషన్స్ పనిచేయాలి. ప్రతి లొకాలిటీలో ఇలాంటి ఒక యూత్ ఆర్గనైజేషన్ ఫార్మ్ అయ్యి, డిఫరెంట్ కమ్యూనిటీస్‌ని దగ్గరికి పిలిచి, వీక్ క్యాంప్స్ కానీ, మంత్లీ క్యాంప్స్ కానీ ఇలా పెట్టి మాట్లాడుకోవడం, కల్చర్ ఇంటరాక్షన్ చేయడము. దీనివల్ల సోషల్ డిస్టెన్స్ అనేది తగ్గుతది. జనాల మధ్య, రిలిజియన్ మధ్య, కమ్యూనిటీస్ మధ్యలో. సో ప్రతి ఒక్కరికి రోల్ ఉంటుందన్నమాట సొసైటీలో. పీపుల్‌కి ఉంటుంది, గవర్నమెంట్‌కి ఉంటుంది, ఎన్‌జీఓస్‌కి, ప్రెషర్ గ్రూప్స్‌కి, వాలంటరీ ఆర్గనైజేషన్స్‌కి, కార్పొరేట్స్‌కి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కమ్యూనలిజంని రూట్ కాజ్ నుంచి తొలగించాలన్నమాట. సో, ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ డ్యూటీ.